హలో ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఏవో చేస్తున్నాను, ఏదో బ్లూబెర్రీస్కి ఇలా తీస్తున్నాను అని చూస్తున్నారా? సో ఈరోజు నేను హోమ్ మేడ్ బ్లూబెర్రీ జామ్ చేయబోతున్నాను అనమాట. సింపుల్ వేలో అండ్ మనం ఇంట్లో ఉండే రెగ్యులర్ వాటితో చేసుకోవచ్చు ఈజీగా. సో బ్లూబెర్రీస్ ఫ్రెష్గా ఉండాలి. అండ్ నేను ఈ డెబ్రీస్ ఏమన్నా ఉన్నా, స్టెమ్స్ ఏమన్నా ఉన్నా, సీడ్స్ ఏమన్నా ఉన్నా రిమూవ్ చేసుకుంటాం. అండ్ సీడ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే, నాకు ఒక చిన్న టిప్ ఇది హెల్ప్ అయింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. సో అలా స్ట్రా ఉంటే లోపలికి గుచ్చితే సీడ్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా అన్ని సీడ్స్ అలా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇలా సీడ్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. ఏదన్నా డెబ్రీస్ ఉన్నా, స్టెమ్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ పోతాయి. క్లీన్గా ఉంటుందన్నమాట. తర్వాత ఒక పాన్ తీసుకోండి, ఆర్ఎల్స్ నేనైతే సాస్ ప్యాన్ తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది. మీరు ఒక పాట్ లేదా ఒక చిన్న గిన్నెలాగా ఏదన్నా తీసుకోవచ్చు. నేనైతే సాస్ ప్యాన్ తీసుకున్నాను. అలా ఇంకా వేసేసి 1.5 కప్ నేను తీసుకున్నాను. బెర్రీస్ వచ్చి 1.5 కప్ తీసుకున్నా. 1.5 కప్ బెర్రీస్కి 1/4 వాటర్ యూజ్ అవుతుంది అనమాట. సో అవి పోసిని లిడ్ పెట్టేస్తే ఒక 2-3 మినిట్స్కి కొంచెం మెత్తపడిపోయి మనం మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా అలాగా మ్యాష్ చేసుకొని ఈ 1.5 కప్ బెర్రీస్కి 1/4 వాటర్కి నేను యాడ్ చేసే షుగర్ ఎంత అంటే 1 కప్ షుగర్కి అండ్ 1/2 కప్ షుగర్కి 1కి 1/2కి మధ్యలో తీసుకున్నాను అనమాట నేను. షుగర్ మీ టేస్ట్ లెవెల్స్కి తగ్గట్టు మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ అనమాట. మీకు ఎంత కావాల్సి ఉంటే అంత అది చేసుకొని దాని తర్వాత యాడ్ చేసుకోవచ్చు, చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక షుగర్ వేసుకోవాలి అనమాట. షుగర్ నేను అంత వేసాను. వేసి మనం కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకూడదు. సో కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలి. మనకి జామ్ ఎలా ఉంటుంది ఐడియా ఉంది కదా, ఆ టెక్స్చర్లో రావాలన్నమాట. సో ఈ ప్రాసెస్కి ఒక 25 మినిట్స్ పడుతుంది ఎగ్జాక్ట్. ఆ తర్వాత ఇలా కొంచెం అంటే దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట. అది మనకు అర్థమైపోద్ది జామ్ టెక్స్చర్ ఫామ్ అయినట్టు. తర్వాత జామ్ ఇలా ఫామ్ అయిపోయిన తర్వాత గ్లాస్ జార్స్ అయితే చాలా బెస్ట్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ స్టెరిలైజ్ మ్యాండేటరీ అనమాట. మనం స్టోర్ చేసుకునే ముందు ఖచ్చితంగా గ్లాస్ జార్స్ని అండ్ దాని లిడ్స్ని స్టెరిలైజ్ చేసుకోండి. స్టెరిలైజ్ చేసుకున్నాక ఇంకా ఇలా నేనైతే నాకు అవసరం లేదు, నేను కొంచెమే చేసుకున్నాను. సో అది వెంటనే అయిపోయిద్ది కాబట్టి నేను నార్మల్ జార్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే స్టెరిలైజ్ చేసుకొని, గ్లాస్ జార్స్ అయితే ఎక్కువ రోజు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కడెక్కడ ప్రిజర్వేటివ్స్ అయితే వాడలేదు, ఓన్లీ షుగర్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోలేదు, అవసరం లేదు అనిపించింది నాకు. ఆ బెర్రీస్, ఆ ట్యాంగినెస్ అవి ఇట్స్ ఓకే ఫైన్ అనిపించింది. సో అందుకని నేను లెమన్ యూజ్ చేయలేదన్నమాట. జనరల్గా లెమన్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటారు లాస్ట్లో, దించుకునే ముందు యాడ్ చేసుకొని ఇంకా అది కూల్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేసి ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో అది మన బ్లూబెర్రీ జామ్ రెడీ, ఇంట్లోనే, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్. నెక్స్ట్ టైం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చూపిస్తాను. ప్రస్తుతానికి బాయ్, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు మై ఛానల్.